హ్మ్. ఒక నిమిషం మనం ఇలా ఊహించుకుందామండి. మనం ఆఫీస్‌లో ఎంతో కష్టపడి రాత్రి పగులు ఒక ప్రాజెక్ట్ చేశాం. కానీ తీరా చూస్తే అందరి ముందు మన బాస్ లేదా మన కోవర్కర్ మనల్ని చాలా తీవ్రంగా అవమానించారు. అబ్బా! అది చాలా కష్టమైన పరిస్థితి. అసలు ఆ క్షణంగా అయితే మన కెరీరు, మన పరువంతా మంటల్లో కాలిపోతున్నట్లనిపిస్తుంది కదా! అవును. కరెక్ట్. అంటే ఆ కోపంలో మన మొదటి స్పందన ఎలా ఉంటుంది? అక్కడున్న వాళ్ళందరిపై అరిచేయాలనో, హ్మ్. లేదా ఆ ఆఫీస్‌నే నాశనం చేయాలనో ఒక విధ్వంసకరమైన ఆలోచనొస్తుంది. నిజమే. ఆ కోపాన్ని మనం దిగమింగుకోలేం. అలాగని బయటపడితే మన భవిష్యత్తే నాశనమవుతుంది. రైట్. సరిగ్గా ఇలాంటి అత్యంత క్లిష్టమైన మానసిక సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక అద్భుతమైన గైడ్ మన దగ్గరుంటే ఎలా ఉంటుంది? అలాంటి గైడ్ ఖచ్చితంగా మనందరికీ అవసరమే అండి. ఎందుకంటే మనం చూస్తే ఆధునిక జీవితంలో ప్రతిరోజూ మనం ఏదో ఒక రూపంలో ఇలాంటి భావోద్వేగాల అగ్నిపరీక్షని ఎదుర్కొంటూనే ఉన్నాం. అంతే కదా! అయితే ఆ గైడ్ ఎక్కడో సిలికాన్ వ్యాలీలో రాసిన మోడర్న్ సైకాలజీ పుస్తకం కాదు. ఒక పాతకాలపు లైబ్రరీలో దుమ్ము పట్టిన పుస్తకంలా, లేదా ఒక అందమైన ఫ్రేమ్లో పెట్టి గోడకు తగిలించేసుకున్న మన పురాతన గ్రంథం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఆ ఫ్రేమ్ బద్దలు కొట్టి అందులోన ఒక శ్లోకాన్ని బయటకు తీసి నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలోకి తీసుకొస్తున్నాం. మన ముందున్న ఆధారాలను పరిశీలిస్తే హనుమాన్ చాలీసాలోని 9, 10 దోహాలు కేవలం మతపరమైన వచనాలు కావు. అవును, అవి ఆధునిక మానవులకు అత్యంత అవసరమైన వ్యక్తిత్వ వికాసం, అలాగే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అద్భుతంగా వివరించే మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. కరెక్ట్. పురాతన శ్లోకాలలో దాగిన ఆధునిక జీవన నైపుణ్యాలను బయటకు తీయడమే ఈరోజు మన లక్ష్యం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు, ఆ శ్లోకాలలోని అంతరార్థం ఈనాటి మన జీవితాలకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతాయో అర్థం చేసుకోవడం. నిజమే. మనం సాధారణంగా ఆ పద్యాలను కేవలం గుడిలో చదువుకుని వదిలేస్తాం. అదే కదన్నీ సమస్య. కాని వాటి వెనక ఉన్న సైకాలజీని, పరిస్థితులను బట్టి మన ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి, అత్యంత కోపం వచ్చినప్పుడు కూడా మన భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేదే ఈనాటి మన విశ్లేషణ సారాంశం. అయితే ఇక్కడ నాకొక పెద్ద సందేహం ఉందండి. సమాజంలో ఒక స్థాయికి చేరిన తర్వాత గొప్పతనమంటే ఎప్పుడూ అందరికంటే పెద్దగా, చాలా పవర్ఫుల్గా కనిపించడమే అనే ఒక అభిప్రాయం మనలో స్థిరపడిపోయింది కదా. అవును, పవర్ అంటేనే పెద్దగా కనిపించడం అనుకుంటారు. కానీ ఈ మూల గ్రంథాలు మాత్రం అవసరాన్ని బట్టి చిన్నగా మారడం గురించి మాట్లాడుతున్నాయి. హనుమంతుడు లంకలో సీతమ్మ వారి ముందుకు వెళ్ళినప్పుడు సూక్ష్మరూపం, అంటే చాలా చిన్న రూపం ధరించాడని ఈ మూలాల్లో చదివాను. అసలు అంత గొప్ప వీరుడు ఒక సాధారణ వానరంలా ఎందుకు మారాలి? ఇది మనిషి సైకాలజీకి సంబంధించిన ఒక అత్యద్భుతమైన ఉదాహరణ అండి. చూడండి, సీతమ్మ అప్పటికే అశోకవాటికలో క్రూరమైన రాక్షసుల మధ్య తీవ్రమైన భయంలోనూ, ఒక రకమైన మానసిక క్షోభలోనూ ఉంది. అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఆమె ఒక ట్రామా గుండా వెళ్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ, ట్రామానే. అలాంటి సమయంలో ఒక పెద్ద భయంకరమైన రూపంతో నేను నిన్ను రక్షించడానికి వచ్చాను అని ఒక వీరుడిలా వెళ్ళుంటే ఆమె మరింత భయపడే అవకాశముంది కదా. ఓ అవును కదా, అప్పటికే ఆవిడ భయంలో ఉన్నారు. ఒక చిన్న పిల్లిపిల్ల మన ముందుంటే మనం భయపడతామా? వెళ్ళి దాంతో ఆడుకుంటాం, దానికి దగ్గరవుతాం. అదే ఒక పెద్ద పులి వస్తే ఆమడ దూరం పరిగెడతాం. అవతలి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి సేఫ్టీ అంటే భద్రత కల్పించడం కోసం తన బలాన్నంతా పక్కనపెట్టి ఒక చిన్న రూపంలో వెళ్ళాడు. వావ్! దీన్నే మనం సెన్సిటివిటీ లేదా సున్నితత్వం అంటామన్నమాట. అవునండి, తన బలాన్ని ప్రదర్శించడం కంటే అవతలి వారికి కంఫర్ట్ ఇవ్వడం ముఖ్యమని ఆయన భావించారు. వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్ ప్రపంచంలో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో గానీ, మన సాధారణ జీవితంలో గానీ, ఒక సీఈఓ స్థాయి వ్యక్తి లేదా ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి తన కింది స్థాయి వాళ్లతో కలిసి చిన్న పనులు చేస్తే వారి స్థాయి తగ్గిపోతుంది అని ఫీలవుతారు కదా. ఇది నా స్థాయికి తగదు అని అనుకుంటారు, అంతే కదా. అవునండి. నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఈ చిన్న పని ఎలా చేస్తాను అని అహంకారం అడ్డుస్తుంది. తగ్గితే చులకనైపోతామనే భయముంటుంది. దీనికి ఆ శ్లోకం ఏం సమాధానం చెబుతోంది? ఇక్కడే మనం అడాప్టబిలిటీ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తగ్గడమంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదు అండి. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదంటారా? ఖచ్చితంగా కాదు.
నిజమైన నాయకుడికి తన బలం మీద తనకెంత నమ్మకం ఉంటుందంటే తానొక చిన్న పని చేసినంత మాత్రాన తన హోదా తగ్గిపోదు అన్నతనికి క్లియర్గా తెలుసు. రైట్. తన గురించి తనకి తెలిసినప్పుడు ఇతరులు ఏమనుకుంటారనే భయం ఉండదు. అంతే కదా. ఒక కంపెనీ సీఈఓ తన ఎంప్లాయీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన కూర్చుని మాట్లాడితే ఆయన స్థాయి పడిపోదు. పైగా ఆ ఎంప్లాయీకి ఒక భరోసా దొరుకుతుంది. తన ఈగో మీద కాకుండా అవతలివారి అవసరం మీద దృష్టి పెట్టడమే నిజమైన నాయకత్వ లక్షణం. భలే చెప్పారు. ఆ చిన్న రూపమనేది ఇతరుల పట్ల చూపించే గౌరవానికి, సున్నితత్వానికి ప్రతీకనమాట. అవును, ఎడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవడం. అంటే మనలో ఉన్న పవర్ను ఎప్పుడు దాచుకోవాలో, ఎప్పుడు ప్రదర్శించాలో తెలియడమే అసలైన నైపుణ్యం అన్నమాట. శ్రే, ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏంటది? ఇంకొక విరుద్ధమైన కోణం కనిపిస్తోందిక్కడ. సీతమ్మ ముందు అంత చిన్నగా మారిన అదే వ్యక్తి లంకను దహించే సమయంలో వికట రూపం, అంటే చాలా భయంకరమైన అతిపెద్ద రూపం దాల్చాడు. సూక్ష్మరూపం నుండి వికట రూపం. అవును, ఒకే వ్యక్తి రెండు పూర్తి విభిన్నమైన రూపాలు. ఎందుకలా మారాల్సొచ్చింది? ఆ భయంకరమైన రూపంతో లంకనెందుకు దహించాల్సొచ్చింది? చూడండి, సీతమ్మ దగ్గర సున్నితత్వం చూటించిన వ్యక్తి అధర్మాన్ని లేదా చెడును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎంతటి ఉగ్రరూపైనా దాల్చాలి. ఎవరికీ భయపడకుండా ఒక వీరుడిలా పోరాడాలి. అంటే అక్కడ సున్నితత్వానికి చోటు లేదు. ఖచ్చితంగా లేదు. కాని ఇక్కడ మనం లంకను కేవలం ఒక భౌగోళిక ప్రదేశంగా చూడకూడదండి. ఈ మూనాల ప్రకారం లంక అనేది ఇంద్రియ సుఖాలకు, దేహం పట్ల ఉన్న వ్యామోహానికి ప్రతీక. ఇంద్రియ సుఖాలంటారా? అంటే లంకలోని రాక్షసులు ఏ రకమైన ఫిలాసఫీని ఫాలో అయ్యేవారు? రావణుడి రాక్షస సామ్రాజ్యంలో అందరూ ఒక రకమైన చార్వాకతత్వం ఫాలో అయ్యేవారు. చార్వాకతత్వం. ఈ చార్వాకతత్వం అంటే ఏమిటి? బహుశా మన మోడర్న్ లైఫ్ స్టైల్కి దీనికేదైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందండి. చార్వాక సిద్ధాంతమంటే అప్పు చేసైనా సరే నెయ్యి తాగండి. అంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అన్నమాట. అవును, ఈ శరీరమున్నంతవరకే మనముంటాం, చనిపోయాక ఏమీ లేదు. కాబట్టి భౌతిక సుఖాలే ముఖ్యమని నమ్మడం. యోగశాస్త్రం ప్రకారం మనకుండే పంచకోశాలల్లో మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశమంటే భౌతిక శరీరం, అంతేనా? కరెక్ట్. ఈ రాక్షసులు కేవలం ఈ భౌతిక శరీరం, దాని సుఖాల గురించి మాత్రమే ఆలోచించేవారు. ఓ, అంటే అచ్చంనేటి కన్జ్యూమరిజం లాగా అన్నమాట. ఆధునిక సమాజంలో మనం చూస్తున్న ట్రెండ్ అదే గదా. కొత్త మోడల్ ఫోన్ రావాలి, బ్రాండెడ్ బట్టలేసుకోవాలి, శారీరక సుఖాలే అంతిమ లక్ష్యం అనుకోవడం. అవును, ఓన్లీ లివ్ వన్స్. అదే యోలో అనే కాన్సెప్ట్ కూడా ఇదే కదా. రైట్, అదే. కాని ఇందులో తప్పేముందంటారు? మనం బతుకుతున్నదే సంతోషం కోసం కదా. ఆ అటాచ్మెంట్ వదిలియాలి అనడం వినడానికి బావుంటుంది గాని ప్రాక్టికల్గా ఆచరణలో అది అసాధ్యం కదా. సంతోషంగా ఉండటం తప్పు కాదు అండి. కాని ఆ వస్తువులే మనం, ఆ దేహమే మనం అని భ్రమపడటం తప్పు. మనం కారును ఒక వాహనంగా మాత్రమే వాడాలి, కాని మనమే ఆ కారు అనుకోకూడదు కదా. దేహం కూడా అలాంటి ఒక వాహనం మాత్రమే. భలే పోలికి చెప్పారు. దేహం ఒక వాహనం. ఆ దేహం, వస్తువుల మీద ఉన్న ఆ తీవ్రమైన వ్యామోహమనే లంకను హనుమంతుడు దహించాడు. ఇక్కడ దహించడం అంటే అక్షరాల తగలబెట్టడం కంటే జ్ఞానమనే అగ్నితో దేహం పట్ల ఉన్న ఆ గుడ్డి అటాచ్మెంట్ను కాల్చివేయడం. జ్ఞానంతో కాల్చెడేయడం. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. అంటే ఏమంటారు? మనం ఒక చిన్న వస్తువు కొనుక్కుంటేనే దానిమీద ఎంత మమకారం పెంచుకుంటాం. అలాంటిది మన శరీరమే సర్వస్వం కాదని వదిలించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దీని వెనక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దామండి. ఆధునిక ప్రపంచంలో వస్తువులను, సుఖాలను సంపాదించడం చాలా సులువైపోయింది కదా. అవును, డబ్బునుంటే ఏదైనా కొనేయచ్చు. కాని వాటిని వదిలేయడానికి అత్యంత అపారమైన ధైర్యం కావాలి. ఒక 90 లేదా 100 ఏళ్లు దాటిన వృద్ధుడిని మనం ఊహించుకుందాం. ఆయనకు కళ్ళు సరిగ్గా కనిపించవు, నడవలేరు. ఆ వయసులో ఇంకా భౌతిక సుఖాలేముంటాయి? అదే ఇక్కడ పాయింట్. డాక్టర్లు కూడా ఇక ఆశలేదు, శరీరానికి కాలం చెల్లింది, తీసుకెళ్ళిపోండి అని స్పష్టంగా చెప్పేశారు అనుకుందాం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఏమైనా చివరి కోరిక ఉందా అని అడిగితే ఆ వృద్ధుడు ఏమంటాడో తెలుసా? ఏమంటారు? ఏదైనా తీర్థయాత్ర అంటారా? కాదు, నన్ను వేరే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి, నాకు ఇంకా బతకాలని ఉంది అని ప్రాధేయపడతాడు. అబ్బా, నిజమే. ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం గదా. ఆ వయసులో కూడా బతకాలనే కోరిక, ఆ వ్యామోహం చావదు. సరిగ్గా అదే పాయింట్.
100 బతికినా సరే ఆ శరీరం మీద, ఆ భౌతిక ప్రపంచం మీద ఉన్న అటాచ్మెంట్ను వదిలేయడానికి మనిషి మనసు అంగీకరించదు. దాన్ని పట్టుకునే వేలాడుతుంది. నిజమే. ఆ బంధాన్ని తెంచుకోవడానికి భౌతిక బలం కాదు, అత్యంత బలమైన మానసిక స్థైర్యం, ధైర్యం కావాలి. ఆ ధైర్యమే ఇక్కడ ఆ వికట రూపానికి లేదా ఉగ్రరూపానికి ప్రతీక. అంటే ఆ ఉగ్రరూపం అనేది బయటవాళ్లని భయపెట్టడానికి కాదు, మన లోపలున్న అటాచ్మెంట్ని కాల్చడానికి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అటాచ్మెంటును కాల్చివేయడమంటే విరాగిలా అడవులకు వెళ్లడం కాదు. ఈ వస్తువులు, ఈ దేహం శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని ధైర్యంగా అంగీకరించడం. అద్భుతమైన వివరణండి. ఆ ఉదాహరణతో అసలు విషయం చాలా బలంగా నాటుకుంది. అటాచ్మెంట్ను వదిలించుకోవాలంటే లోపల అంతటి ఉగ్రమైన స్థైర్యం ఉండాలన్నమాట. అవును. సరే, ఇప్పుడు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మరియు కాంప్లెక్స్ అయిన ఇంకొక కోణంలోకి వెళ్దాం. మనం చూస్తే లంకను దహించే సమయంలో ఆయనకొక పక్క రాక్షసులు అవమానిస్తూ తోకకు నిప్పు పెట్టారు. చాలా అవమానకరమైన పరిస్థితి అది. అవును. సాధారణంగా ఎవరైనా మనల్ని అవమానిస్తే, అందులోనూ భౌతికంగా దాడి చేస్తే కోపం కట్టెలు తెంచుకుంటుంది కదా. ఆ ఉగ్ర రూపంలో అంత కోపంలో ఉన్నప్పుడు దేనిని కాల్చాలి, దేనిని వదిలేయాలి అనే స్పృహ ఎలా సాధ్యమైంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కోపం వస్తే మనిషి విచక్షణ కోల్పోవడం సహజం కదా. కంటికి కనిపించినదంతా నాశనం చెయ్యాలి అనిపిస్తుంది. మూలాల్లో ఉన్న కథనం ప్రకారం తన తోకకు నిప్పు పెట్టి అంత దారుణంగా అవమానిస్తున్నా సరే హనుమంతుడు తన మానసిక సమతుల్యతను ఏమాత్రం కోల్పోలేదు. అంటే తన ఎమోషన్స్ని కంట్రోల్లోంచుకున్నాడు. అవును. ఆ కోపాన్ని తన్నును తాను నాశనం చేసుకునే పగగా కాకుండా ఒక లక్ష్య సాధనకు ఆయుధంగా మార్చుకున్నాడు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తేనే అర్థమవుతుంది. విస్తృత కోణంలో అంటే? లంక మొత్తాన్ని తగలబెట్టినా ఆ అగ్నికీలల మధ్య కూడా అత్యంత స్పృహతో ఉండి సీతమ్మ ఉన్న అశోకవాటికకు మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే మనం చూస్తుంటాం, కోపంలో మనం మనకు అత్యంత ఇష్టమైన వారిని కూడా మాటలతో గాయపరుస్తాం, దేనిని వదలం. అవును, మన విచక్షణ పోతుందక్కడ. దానికి నేనొక పోలిక తీసుకురావాలనుకుంటున్నానిక్కడ. మనకు ఏదైనా అనారోగ్యం వస్తే, అంటే శరీరంలో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ వస్తే వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, మందులు వాడతాం. అవును. అలాగే గట్ సమస్యలు, అంటే జీర్ణకోశ సమస్యలు వస్తే డాక్టర్ల దగ్గరకు పరిగెడతాం, డైట్ మారుస్తాం. ఈ భౌతిక ఇంబ్యాలెన్స్ల గురించి అందరికీ బాగానే తెలుసు, చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మానసిక స్థాయిలో ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పితే వచ్చే సమస్యల మాటేమిటి? ఎగ్జాక్ట్లీ. ఎవ్వరూ దాని గురించి ఆలోచించరు. అవును, దాని గురించి మనం ఎందుకంతగా పట్టించుకోము? ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతోంది, కానీ మనుషుల్లో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతోంది కదా. మీరు చెప్పిన పోలిక చాలా ఖచ్చితమైనదండి. ఆధునిక మానవుడు ప్రధానంగా 3 రకాల సమస్యలతో బాధపడుతున్నాడు: గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, గట్ ఇంబ్యాలెన్స్ మరియు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఈ మూడింటిలో ఏది ఎక్కువ ప్రమాదమంటారు? ఈ మూడింటిలో అత్యంత ప్రమాదకరమైనది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఎందుకంటే దీనివల్ల సైకోసోమాటిక్ వ్యాధులొస్తాయి. సైకోసోమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి? మనసుకు శరీరానికి ఉన్న సంబంధం గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. సైకో అంటే మనసు, సోమాటిక్ అంటే శరీరం. అంటే మనసులో మొదలయ్యే ఒత్తిడి, మనం అణచిపెట్టుకున్న కోపం, ఆందోళన వల్ల మన భౌతిక శరీరానికి వచ్చే జబ్బులు. ఓ, అంటే మనసు బాగోలేకపోతే అది శరీరం మీద ప్రభావం చూపిస్తుందన్నమాట. అవును. ఉదాహరణకు తీవ్రమైన ఒత్తిడి వల్ల కడుపులో అల్సర్లు రావటం లేదా హార్టటాక్ రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా. యోగ వాసిష్టంలో వీటినే ఆదిజవ్యాధులు అంటారు. ఆదిజవ్యాధులు అంటే మనసు వల్ల వచ్చేవి? అవునండి. అంటే మనసు ద్వారా ఉద్భవించి శరీరాన్ని నాశనం చేసే వ్యాధులు. అందుకే ఎంతటి కోపంలో ఉన్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనసును అదుపులో ఉంచుకోవడమే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద నైపుణ్యం. వినడానికి బావుంది, కానీ అది ఎలా సాధ్యమంటారు? ఎవరో మనల్ని అవమానిస్తున్నప్పుడు, మన ఈగో హర్ట్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? అది చాలా కష్టం గదా. దానికి ఒకటే మార్గమండి: స్టిమ్యులస్. అంటే బయట జరిగే సంఘటనకు రెస్పాన్స్, అంటే మన ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న పాజ్ ఇవ్వడం. పాజ్ ఇవ్వడం అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆగడం. అవును. అవతల వాళ్లు రెచ్చగొట్టగానే వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక క్షణం ఆగి ఆలోచించి స్పందించడం.
హనుమంతుడు చేసిందదే. తోక కాలుతున్నప్పుడు కూడా ఆయన పాజ్ తీసుకున్నారా? ఆ బాధను ఫీలయ్యాడు, కాని ఆ బాధ తన లక్ష్యాన్ని మర్చిపోయేలా చేయనివ్వలేదు. కోపంలో కూడా విచక్షణ కోల్పోకపోవడమే, ఏది ముఖ్యం ఏది కాదు అని బేరీజు వేసుకోగలగడమే నిజమైన ఇమోషనల్ ఇంటెలిజెన్స్. భలే చెప్పారు. అంటే మన ఎమోషన్స్ మనల్ని నడపకూడదు, మనమే ఆ ఎమోషన్స్ను దారిలో పెట్టాలి. అంతే కదండి. అయితే ఇప్పటివరకు తనని తాను ఎలా మలుచుకున్నాడో, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారాడో, కోపాన్ని ఎలా అదుపు చేసుకున్నాడో చూశాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ సాధించిన బలంతో, ఆ నైపుణ్యంతో ఇతరుల కోసం ఏం చేశాడు అనేది ఇంకొక ఎత్తు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మూలాల ప్రకారం చూస్తే భీమ రూపం అంటే ఒక రాక్షసమైన, అతికాయమైన రూపం దాల్చి అక్షయకుమారుల్లాంటి అహంకారులైన రాక్షసులను సమ్మనించడం, అలాగే యుద్ధ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం కోసం ఏకంగా ఒక సంజీవుని పర్వతాన్నే ఎత్తి తీసుకురావడం గురించి ప్రస్తావన ఉంది. అవును, అపారమైన బలమది. అంతటి శక్తి ఉన్నా కూడా తన బలం గురించి ఎక్కడా గొప్పలు చెప్పుకున్న దాఖలాల్లేవు. నేను ఇది చేశాను, నేను అది చేశాను అని ఎక్కడ ప్రగల్భాలు పలకలేదు. ఇక్కడే మనం పర్పస్ఫుల్ సర్వీస్ అంటే లక్ష్యంతో కూడిన సేవాభావం గురించి మాట్లాడుకోవాలి. మన దగ్గర ఎంత పవరున్నా, ఎంత టాలెంటున్నా దాన్ని మన ఈగో ప్రదర్శించుకోవడానికి ఎప్పుడూ వాడకూడదండి. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాదు. అవును, దానిని ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం, అంటే ధర్మాన్ని రక్షించడానికి వాడాలి. ధర్మాన్ని రక్షించడం, ఈ పదం వినడానికి మనకు పురాణాల్లోలాగా చాలా బావుంటుంది. కాని ప్రాక్టికల్గా ఆధునిక సమాజంలో ఆలోచిస్తే అసలు ధర్మమంటే ఏమిటి? చాలామందికొచ్చే సందేహమిదే. ఎక్కడో ఒక మూలన కూర్చున్న ధర్మాన్ని మనం వెళ్ళి ఎలా రక్షిస్తాం? కత్తులు పట్టుకుని యుద్ధాలు చేయలేం కదా. ఈ రోజుల్లో ధర్మరక్షణ అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నండి. ధర్మాన్ని రక్షించడమంటే ఒక కంటికి కనిపించని అదృశ్య శక్తిని రక్షించడం కాదు. మన మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి, ధర్మిని రక్షించాలి అని. ధర్మిని రక్షించాలి. ధర్మి అంటే ఎవరు? ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో, ఎవరైతే ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారో ఆ వ్యక్తులను ధర్మి అంటారు. ఇక్కడ మనం సమాజంలో ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిని గమనించొచ్చు. ఎలాంటి పరిస్థితి? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెడ్డవాళ్లను లేదా రౌడీలను చూసి భయపడతాం. వాళ్ల జోలికి వెళ్ళం, సైలెంట్గా తప్పుకుంటాం కదా. అవును, మనకెందుకులే గొడవ అని సైడ్ అయిపోతాం. కాని మంచివాళ్లను చూసినప్పుడు వాళ్లను ప్రోత్సహించం, పట్టించుకోం, కొన్నిసార్లు వాళ్ల మంచితనాన్ని చులకను చేస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. నిజమే, చాలాసార్లు మంచోళ్లని ఈజీగా తీసుకుంటాం. సమాజంలో చెడ్డవాళ్లతో లేదా రాక్షస మనస్తత్వం ఉన్నవాళ్లతో పోరాడే ధైర్యం మనకు లేకపోయినా పర్వాలేదు. కనీసం ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, నిజాయితీగా బతుకుతున్నారో వారికి అండగా నిలబడాలి, వారిని సపోర్ట్ చెయ్యాలి. అదే నిజమైన ధర్మరక్షణ. వావ్! అంటే జీవితానికి ఒక పర్పస్ లేదా లక్ష్యం ఉండటం అనేది కేవలం మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసమే కాకుండా సమాజంలో మంచిని నిలబెట్టడం కోసం కూడా ఉపయోగపడాలి అంటారు. ఖచ్చితంగా అండి. అసలు జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఎందుకుండాలి? అలా లక్ష్యం లేకుండా క్యాజువల్గా బతికేస్తే ఏమవుతుంది? దీనికి సమాధానంగా మనం స్వామి వివేకానంద చెప్పిన ఒక అద్భుతమైన మాటునిక్కడ గుర్తు చేసుకోవాలి. జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, ఒక పర్పస్ అనేది లేకపోతే మనిషి తన జీవితకాలంలో 50,000 తప్పులు చేస్తాడట. 50,000 తప్పులు వినడానికి చాలా పెద్ద నంబరిది. అవును, అదే ఒక బలమైన లక్ష్యం ఉంటే ఆ తప్పుల శాతం బాగా తగ్గుతుంది. బహుశా 1000 తప్పులు మాత్రమే చేయొచ్చు. ఎందుకంటే లక్ష్యం ఉన్నప్పుడు ఏది అవసరమో, ఏది అనవసరమో ఒక క్లియర్ స్పష్టత వస్తుంది. కరెక్ట్. మన ఫోకస్ అంతా లక్ష్యం మీదే ఉంటుంది కదా. ఉదయం లేవడం, ఆఫీస్కి వెళ్లడం, డబ్బు సంపాదించడం, తినడం, ఒకరోజు చనిపోవడం. కేవలం ఇదా జీవితమంటే మిగతా జీవరాశులకు మనిషికి తేడా ఏముంది అంటారు? నిజమే. రొటీన్ లైఫ్లో పడిపోయి ఈ ప్రశ్నను మనం అస్సలు వేసుకోం. ఒక యంత్రంలాగా బతికేస్తున్నాం. అవునండి. మనం చేసే ప్రతి పనిలో ఒక ఉన్నతమైన అర్థాన్ని చూసుకోగలగాలి. మన పనిలో భగవంతుని చూసుకుంటే ఆ పనే ఆరాధనగా మారుతుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కదా. అవును, చాలా కామన్గా వాడే ఫ్రేజ్ అది. కాని ఆ వర్క్లో ఒక గొప్ప లక్ష్యాన్ని జోడించినప్పుడే అది నిజమైన వర్షిప్గా మారుతుంది. ఈ మూలల్లో గమనిస్తే హనుమంతుడు చిన్న పని చేసినా, పర్వతాన్ని ఎత్తంత పెద్ద పని చేసినా ప్రతి పనిని రామకార్యంగా అంటే తన జీవిత లక్ష్యంగా భావించి చేశాడు. ఓ, దేనిని నాకోసం చేస్తున్నాను అనుకోలేదన్నమాట. అవును, దేనిని చిన్నచూపు చూడలేదు, దేనికి అహంకారం ప్రదర్శించలేదు, అన్నీ పర్పస్ఫుల్గా చేశాడు. అబ్బా,
మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశామిక్కడ. ఆ పాత ఫ్రేమ్లో ఉన్న ఒక పద్యం లోపల మన ఆధునిక జీవితానికి అవసరమైన ఇన్ని అద్భుతమైన సైకలాజికల్ టూల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యంగా ఉందండి. అవును, ఇవన్నీ మన కళ్ళెదుటే ఉన్నా మనం ఎప్పుడూ ఈ కోణంలో ఆలోచించం. నిజమే. మనం ఇప్పటివరకు చర్చించిందాన్ని ఒకసారి క్రోడీకరిస్తే, ట్రామాలో ఉన్నవారికి భద్రత కల్పించడానికి ఒక చిన్న రూపం తీసుకోవడం, అంటే మన ఈగో పక్కన పెట్టి అడాప్ట్ అవ్వడం. రైట్. దేహం పట్ల ఉన్న వ్యామోహాన్ని, కన్జ్యూమరిజాన్ని ఉగ్ర రూపంతో కాల్చివేయడం. తోక కాల్తున్నా సరే కోపంలో ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం. మరియు తన అపారమైన బలాన్ని తన స్వార్థం కోసం కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, ధర్మిని రక్షించడం కోసం వాడటం. ఈ లక్షణాలన్నింటినీ మనం కలిపి చూస్తే మనం ఒక నీరు లాంటి తత్వాన్ని అలవర్చుకోవాలి అని స్పష్టమవుతోంది. నీరు లాంటి తత్వం అంటే ఎలా అండి? ఈ భౌతిక రూపాలకు దానికి ఉన్న కనెక్షన్ ఏమిటి? మనం ఇందాక మాట్లాడుకున్న ఆ రూపాలనే గమనించండి. నీరు ఒక బిందువులాగా చాలా చిన్నగా మారిపోగలదు. అది సీతమ్మ ముందు తీసుకున్న సూక్ష్మరూపం లాంటిది. ఎంతకైనా తగ్గగలదు. అదే నీరు వేడెక్కి ఆవిరిగా మారి అంతటా వ్యాపించగలదు. అది లంకను దహించిన ఉగ్రరూపం లాంటిది. వావ్, భలే కనెక్ట్ చేశారు. అలాగే నీరు ఎంత మృదువుగా ఉంటుందో, నిరంతరం ఒకే పర్పస్తో ప్రవహించడం ద్వారా ఒక పెద్ద కఠినమైన బండరాయిని కూడా కోసేంత శక్తివంతంగా మారుతుంది. అది పర్వతాన్ని ఎత్తిన ఆ భీమరూపం లాంటిది. అవును, రాళ్లమీద నీరు పడితే ఆ రాళ్లే అరిగిపోతాయంటారు కదా. కరెక్ట్. పరిస్థితులను బట్టి నీరు ఆకారాన్ని మార్చుకుంటుంది, కాని దాని మూల స్వభావాన్ని ఎప్పుడూ కోల్పోదు. లోపల అత్యంత సరళత్వం, బయట అపారమైన బలం కలిగి ఉండటమంటే సరిగ్గా ఇదే. వావ్, లోపల సరళత్వం, బయట బలం. చాలా పవర్ఫుల్ థాట్ ఇది. ఆ నీటి ప్రవాహంలాగానే మనం కూడా ఒక పర్పస్తో ముందుకు వెళితే ఎలాంటి అడ్డంకులనైనా దాటొచ్చన్నమాట. ఖచ్చితంగా దాటొచ్చు. అయితే మన సమాజంలో ఏదైనా ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుని ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా విమర్శలు, అడ్డంకులు వస్తాయి కదా. దాని గురించి మనం ఎలా ఆలోచించాలి? ఎందుకంటే చాలామంది అక్కడే డ్రాప్ అయిపోతారు. అవును, విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. దీనిపై స్వామి వివేకానంద చెప్పిన ఒక అద్భుతమైన సూత్రాన్ని మనం అన్వయించుకోవచ్చండి. ఏదైనా ఒక మంచి పనిని లేదా ఒక గొప్ప లక్ష్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణం 3 దశలను దాటాల్సిందే అని ఆయన చెప్పారు. ఆ 3 దశలేంటండి? మొదటి దశ ఏంటంటే ఎగతాళి. మనం ఏదైనా కొత్తగా మొదలుపెట్టగాని సమాజం మనల్ని చూసి నవ్వుతుంది, నీకెందుకిదంతా, నీవల్ల అవుతుందా అని హేళన చేస్తుంది. అవును, ఫస్ట్ డిస్కరేజ్ చేసేది చుట్టుపక్కల వాళ్లే. దాన్ని తట్టుకుని మనం నిలబడితే అప్పుడు రెండవ దశ వస్తుంది. అదే వ్యతిరేకత. మనం సీరియస్గా ముందుకు వెళుతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు, విమర్శిస్తారు, ఎవరైనా కిందికి లాగాలని చూస్తారు. ఇక్కడే చాలామంది భయపడి ఆగిపోతారు. నిజమే, ఆ అపోజిషన్ని తట్టుకోవడం కష్టం కదా. ని చూసి నిన్నటి వరకు ఎగతాళి చేసిన అదే సమాజం మనల్ని అంగీకరిస్తుంది, ఆరాధిస్తుంది. అద్భుతం అండి. మనం ఈ విశ్లేషణను ఎలా మొదలుపెట్టామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పురాతన గ్రంథాలను ఒక ఫ్రేమ్లో పెట్టి గోడకు తగిలిస్తామనుకున్నాం కదా. అవును, కాని అది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా. ఈరోజు ఆ ఫ్రేమ్ను బద్దలకొట్టి అందులోని సైకాలజీని, మన ఆధునిక జీవితానికి అవసరమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను ఎలా అన్వయించుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం సంభాషణను విన్న తర్వాత ఒక చిన్న ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. తప్పకుండా. మనం మన జీవిత లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఎగతాళి చేయడం లేదా వ్యతిరేకించడం చాలా సహజం. ఆ విమర్శల అగ్నిలో మన పరువు కాలిపోతున్నట్లనిపించినా సరే, కోపంతో విచక్షణ కోల్పోకుండా ఆగిపోకూడదు. ఎందుకంటే మనం విజయానికి ముందున్న ఆఖరి దశకు, అంటే అంగీకారానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. గోడకున్న ఫ్రేమ్ను పగలగొట్టి ఆ పురాతన జ్ఞానాన్ని ఆధునిక ఆయుధంగా మల్చుకుని మన ధర్మాన్ని మనం నమ్ముకుని ముందుకు సాగుదాం. జ్ఞానమెప్పుడూ పాతది కాదు, దాన్ని మనం వాడుకునే విధానంలోనే ఎప్పుడూ కొత్తదనం ఉంటుంది.